నమస్కారం ప్రజలారా. మెత్తబడిపోయింది, చలబడిపోయింది. ఏంటంటే ఈడ మా జే బ్రాండ్లకు చెక్ పెట్టినారు. అంటే జగనన్న ఉన్నప్పుడు బయట నుంచి స్పిరిట్ తెప్పించి వేంపల్లిలో బాటలకు ఎత్తి సపరేట్గా మా బ్రాండ్లే పెట్టి స్పెషల్ స్టేటస్ అని, ప్రమాణ స్వీకారం అని, అదేవిధంగా దారు హౌస్ అని, ఏందేందో పిచ్చి పిచ్చి ముందులని, ఆంధ్ర గోల్డ్ అని, ఏందో మిసైల్ అంట, మిసిల్లా అంట, ఏందో జహరా అంట, ఏందేందో మనకు తెలియదు, ఏందో మహబుల్లా అంట, ఏదేదో పేర్లన్నీ పెట్టి ఈ విధంగా అయితే మేము 10 రూపాయల డబ్బును సొమ్ము అయితే చేసుకోవడం జరిగింది. అంటే భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా క్యాష్ ఆన్ క్యారీ ఉండదు. ఓన్లీ మన రాష్ట్రంలో మాత్రమే డబ్బులు ఎలా బాటలు తీసుకొని పోవాలనేటువంటి నినాదంతో ముందుకు పోయినాడు మన అన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాడు కాబట్టి రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. అప్పుడే ఒక జీవోని పాస్ చేశాడు. ఏందిరా కథ ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జే బ్రాండ్లకు చెక్ అంట. అంటే జే బ్రాండ్లకు చెక్ తొక్కేసిన బ్రాండ్లు వచ్చేస్తున్నాయి. ఇక రూల్ ప్రకారమే కంపెనీలకు ఆర్డర్లు. వైసీపీ ప్రభుత్వంలో కొన్ని కంపెనీలకే కప్పం కట్టబోమన్న బ్రాండ్లు కనుమరుగు. అంటే జగనన్నకు జే ట్యాక్స్ కట్టుకుంటా ఉంటే మీ బ్రాండ్లు ఇక్కడ అమ్మేదానికి, మా రాష్ట్రంలో అమ్మేదానికి మేము అనుమతులు ఇయ్యము. మేమే తయారు చేసుకొని మేమే అమ్ముకుంటాము. ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ అని ఉంది, దాన్ని ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటారు. బాలయ్య అభిమానులు బాలయ్య అని పిలుచుకునే ముందు మ్యాన్షన్ హౌస్కు బదులు దారు హౌసు. ఏది ఆంధ్రాలో దొరికేది మ్యాన్షన్ హౌస్కి బదులు దారు హౌస్ అని పెట్టినారు. లాస్ట్లో అదే ఫస్ట్లో ఉండేది మ్యాన్షన్ అనేది మారుతుంది, ఈడేమో దారు హౌస్. లాస్ట్లో హౌసే ఉండదు కదా. మ్యాన్షన్ హౌస్ అంటే వీళ్ళు ఏం చెప్తారంటే షాప్లో ఉండేవాళ్ళు మ్యాన్షన్ హౌస్ ఇప్పుడు మారి దారు హౌస్గా వచ్చింది అంటారు. గురినాకుడులు కదా ఎత్తుకొని తాగినారు, జరిగిపోయింది. ఇప్పుడు అట్ట కాదు అంటాడు. ఇప్పుడు అందరికీ ఆర్డర్ ఇస్తామన్న బెవరేజెస్ కార్పొరేషన్ అనమాట. దీనికి సంబంధించినటువంటి బెవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే ఉండదో, మీకు ఏదైతే పాత బ్రాండ్లు ఉన్నాయో, గతంలో 2019 వరకు ఏ బ్రాండ్లు అయితే ఉన్నాయో ఆ బ్రాండ్లు మళ్ళా కూడా మేమే వచ్చామని చెప్పి, అదే మీరే రావాలని చెప్పి బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళు అయితే ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. 5 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ వచ్చిందంటున్న కంపెనీలు, ఏదైతే ఈ మద్యం తయారు చేసేటువంటి కంపెనీలు ఏదైతే ఉన్నాయో 5 సంవత్సరాల తర్వాత మాకు కొద్దిగా స్వేచ్ఛ వచ్చింది. మేము గతంలో ఏ విధంగా అయితే మీకు డెలివరీలు ఇస్తామన్నామో అదే విధంగా మేము డెలివరీ ఇచ్చామని చెప్పి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇదే కోణంలో చూసుకుంటే ప్రస్తుతం ఉండేటువంటి మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ షాపులు, ఆ గవర్నమెంట్ షాపుల్లో ఉండేటువంటి మద్యాన్ని ఏమి చేయొచ్చు, మిగిలిన మద్యాన్ని అని మీరు అనుకోవచ్చు. ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, ఆ వ్యక్తి పేరు ఎందుకులే, ఆ వ్యక్తి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, ఆయన సలహాలు సూచనల మేరకు కూడా కొద్దిగా జరుగుతాయి కొన్ని పనులు. ఆయన ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, ఇప్పుడు మద్యం షాపుల్లో, గవర్నమెంట్ మద్యం షాపుల్లో ఉండేటువంటి మందునంతా కూడా తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టి, ఒక మండలంలో ఉండేటువంటి షాపుల్లో అన్నింటిలోనూ ఒక దగ్గర పెట్టేసి ఈ జేసీబీలు బుల్డోజర్లతో తొక్కిచ్చేసేయండి, ప్రజల ప్రాణాలని కాపాడండి, ఇంతవరకు జరిగిన నష్టం చాలు, ఇక చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా నాణ్యమైన మద్యాన్ని అమ్మేట్టుగా చేసుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని కూడా విక్రయించేదానికి వద్దు అని చెప్పి ఆయన ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి అయితే గవర్నమెంట్కి సలహా ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే జగన్ ప్రభుత్వంలో కనుమరుగైపోయిన ప్రముఖ కంపెనీల మద్యం బ్రాండ్లు రాష్ట్రంలో తిరిగి వచ్చేస్తున్నాయి. కమిషన్ల కోసం ఇంతకాలం తొక్కిపట్టిన బ్రాండ్లు కంపెనీలకు విముక్తి లభించినట్టు అయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పాత విధానాన్ని పక్కన పెట్టిన బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులు నిబంధనల ప్రకారం ఆర్డర్లు ఇస్తున్నారు. ఫలితంగా ఈ ప్రభుత్వంలో జే బ్రాండ్లకు చెక్కుబడుతుంది. అంటే జే బ్రాండ్లు అంటే ప్రపంచంలో కాదు ఎక్కడా కూడా ఇటువంటి బ్రాండ్లు అయితే ఎక్కడ దొరకవు మనకు. ఎందుకంటే స్పిరిట్ కదా, స్పిరిట్ తెచ్చి వేంపల్లి బత్తాయి తోటల్లో ఆ ప్లాస్టిక్ బాటిల్లో పోసి తట్టి రాష్ట్రం అంతటా డిస్పోజ్ చేసి మన మద్యం షాపులు మన ముందు రాష్ట్రంలో ఉండేటువంటి అన్నీ కూడా ఈ మద్యం ఎవడైతే తాగుతాడో మద్యం మీద కూడా వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి, ఎవడైతే మందు తాగుతాడో మందు బాబుల మీద కూడా ఈ కిడ్నీలు లివర్లు తాకట్టు పెట్టి మళ్ళా డబ్బు తెచ్చినటువంటి పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే నెలకొనింది. ఏది ఏమైనప్పటికీ కూడా మందు బాబులకైతే చంద్రబాబు నాయుడు రాగానే ఒక శుభవార్త అయితే చెప్పినాడు. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ నమస్కారం.